నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని కూల్చేయాలండి అని ఆదేశాలు జారీ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో నల్గొండ జిల్లాలో కేంద్ర కార్యాలయం అదేంటి జిల్లా ఆఫీస్ ఉంటుంది కదా బీఆర్ఎస్ ఆఫీస్ని కూల్చేయాలని గతంలో ఆదేశాలు కూడా జారీ చేసినా పట్టించుకోలేదు. ఈసారి ఇప్పుడు ఈయన అమెరికా వెళ్తున్నారు. సో నేను అమెరికా వెళ్ళి తిరిగి వచ్చే లోపల అది కూల్చేయాలి, లేని పక్షంలో నా యాక్షన్ ఏంటో నేను ఏంటో చూపిస్తానని ఒక రేంజ్లో స్టేట్మెంట్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో బీఆర్ఎస్ జిల్లా ఆఫీసులు, మండలాల ఆఫీసులు, సిటీల ఆఫీసులు, స్టేట్ ఆఫీసులు, సెంట్రల్ ఆఫీసులు, ఢిల్లీలో కూడా పెట్టేశారు ఏకంగా. ఇలా కట్టుకుంటూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఇలా కొన్ని ఓపెన్ చేసుకుంటూ కలెక్టరేట్ ఆఫీసులు. సో పేదవాడికి తగ్గవలసిన భూమిలో వీళ్ళన్నీ బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ నాటేశారు. సో ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళు ఎక్కడైతే కట్టారో అవినీతిగా అవన్నీ కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని సదరు మున్సిపల్ కమిషనర్కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఆదేశాలు జారీ చేశారు. నేను అమెరికా వెళ్తున్నాను, వెళ్ళి వచ్చే లోపల కూల్చకపోతే కఠినంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఒకటి చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి కూడా, మీరు ఎంతసేపు కూల్చివేతలు, ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు, పక్క వాళ్ళని ఇక్కడ పక్క పార్టీలో వాళ్ళని మీ పార్టీలో లాక్కడం, ఇదే సరిపోతుంది. కానీ పని విధంగా ఎక్కడి వరకు పని చేస్తున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయిన 8 నెలలు 9 నెలలు కావస్తున్నాం. ఈ 9 నెలల్లో మీరు ఏం చేశారు? మాకైతే జనాలకైతే ఫ్రీ బస్ స్కీమ్ తప్ప మాకేం కనబట్లేదు. 200 యూనిట్స్ అన్నారు, ఎటుపోయిందో ఎవరికి తెలీదు. సెకండ్ 500కి సిలిండర్ అన్నారు, ఎటుపోయిందో తెలీదు. హెల్త్ కార్డ్స్ ఇస్తా అన్నారు, ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. రేషన్ కార్డ్స్ ఇస్తా అన్నారు, ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నారు, ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. ఇవన్నీ అవలంబించకుండా, ఇవన్నీ అమలు చేయకుండా మీరు ఇవన్నీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే జనాలు ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారు? జనాలు మీకు ఎందుకు ప్రభుత్వంకి ఓటేశారు? మార్పు చేస్తారు, మార్పు వస్తే అదే మీరే అన్నారు కదా, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని. మార్పు కోరుకున్నారు, మీకు ఓటేశారు. మీరు అలానే ఉంటే ఇద్దరికి తేడా ఉంది. సరే కూల్చివేయాలని అన్నారు, పని కూడా ఉండాలి కదా అంటున్నాను. సిటీలో చూసుకుంటున్నాం, కనీసం ఈ యొక్క వీడియో రేవంత్ రెడ్డి దృష్టి వరకు వెళ్తుందని అనుకుంటున్నాను. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా లేదు. విడిగా రేప్స్, మర్డర్లు, ఇలా ఇష్టాన్ రీతిలో డ్రగ్స్, నెక్స్ట్ రోడ్డు, వాటరు, షెల్టరు ఫెసిలిటీసు, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అంతలా ఉండట్లేదు. ఈ 4 అంశాలు ఎట్టి వెళ్ళిపోయి, ఈ 4 అంశాల మీద ఫోకస్ పెట్టారు కదా. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. ఫ్రెండ్లింగ్ పోలీస్ అన్నారు, ఎట్టి తిరుగుతున్నారు? ఏం జరుగుతున్నాయి ఉన్నాయి. నెక్స్ట్ రేపులు, మర్డర్లు, డ్రగ్స్ ఎంత దొరుకుతున్నాయి? కొకైన్, హెరాయిన్, గాంజాయ్, చిన్నపిల్లల మీద రేపులు చేస్తున్నారు. ఈ రోజు చూసుకున్న 4 ఏళ్ళ సెకండ్ క్లాస్ చదువుతున్న పిల్లపై 9వ తరగతి చదువుతున్న బాలుడు రేపు చేశాడంట. రోజుకో ఘటనలు జరుగుతున్నాయి. నెక్స్ట్ రోడ్స్, వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. గట్టిగా వర్షం పడితే సిటీ మునిగిపోతున్నాం. ఏ దిశగా మీరు చర్యలు తీసుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్ట్రైట్ గా చెప్పడం అయితే జరుగుతున్నాం. మీరు ఏదైతే ప్రజలకి వాగ్దానాలు, తీర్మానాలు ఇచ్చారో వీటితో పాటు ఆ పనులు కూడా చేయండి. లేని పక్షంలో ప్రభుత్వం దెర్ ఇస్ అ ఛాన్స్ ఇన్ బిట్వీన్, కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీని మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టి ఈ పనితో పాటు మీరు ఏదైతే పని చేస్తామని వాగ్దానం ఇచ్చారో ఆ పని కూడా చేసి చూపించండి కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడైతే కూల్చేయమన్నారంటే కూల్చేసి ఏం కడతారు అక్కడ? అది కూడా సమాధానం చెప్పాలి కదా. దవాఖాన కడతారా, స్కూల్ కడతారా, ఏం కడతారు? లేకపోతే మీరు కబ్జా పెట్టుకుంటారా? జనాలకు డౌట్ ఉంది, జనాల తరపున అడుగుతున్నాం మేము కూడా. దానికి కూడా విధి విధానాలు ఏంటి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కానీ ఇలా కట్టడం కూడా దారుణం, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నాం. బట్ ఏం చేస్తారు కూల్చేసి? దీని గురించి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సమాధానం అయితే చెప్పాలి. లేదా ప్రజలు మౌనం అర్ధాంగీకారం అనుకుంటారు. ఏవైనా జరగచ్చు, ఏవైనా ఉండొచ్చు. చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.